ఓం శాంతి. చాలా కాలం క్రితం జరిగిన ఒక సంఘటన. బుద్ధుడు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్తున్నారు. ఒకసారి ఆయన భోజనం చేయడానికి ఒక ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ ఉన్న రాజు చాలా అహంకారి. అతను మనసులో ఇలా అనుకున్నాడు, నేను బుద్ధుడికి భోజనం అయితే తప్పకుండా పెడతాను, కానీ పగిలిపోయిన పాత్రల్లోనే పెడతాను. అలా అతను బుద్ధుడికి మరియు అతని శిష్యులకు పగిలిపోయిన పాత్రలలో భోజనాన్ని వడ్డించాడు. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా బాధపడ్డారు, ఆశ్చర్యపోయారు. కొందరు శిష్యులకైతే మనసులో ఎంతో కోపం కూడా వచ్చింది. అందరూ భోజనం చేయడం ప్రారంభించారు, కానీ ఎవరికీ భోజనంపై మనసు లగ్నం కావడం లేదు. కానీ బుద్ధుడిపై మాత్రం దీని ప్రభావం అస్సలు పడలేదు. ఆయన ఎంతో ప్రశాంతంగా ప్రేమతో ఆ పగిలిన పాత్రల్లోనే హాయిగా భోజనం చేశారు. అక్కడ ఉన్నటువంటి వారు ఇది భరించలేకపోయారు. భోజనం ముగిసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వారు బుద్ధుడి దగ్గరికి వచ్చి, ఇది అస్సలు బాలేదు, అతను పగిలిన పాత్రల్లో మీకు భోజనం వడ్డించాడు, మీకు దీనివల్ల బాధ అనిపించలేదా? మీరు అతడికి బుద్ధి చెప్పాల్సింది అన్నారు. మరోవైపు ఆ అహంకారి అయిన రాజు మాత్రం, చూడు, నేను బుద్ధుడికి భోజనం పెట్టాను, కానీ పగిలిన పాత్రల్లో పెట్టాను అని ఎంతో గర్వంగా ఉన్నాడు. బుద్ధుడు చిరునవ్వుతో తన చేతులు కడుక్కొని ఇలా అన్నారు, ఓ సోదరులారా, భోజనాన్ని బంగారు పాత్రలో వడ్డించినా లేక పగిలిన పాత్రలో వడ్డించినా వచ్చే నష్టం ఏంటి? దానివల్ల ఏమైనా తేడా ఉంటుందా? ఆయన ఎంతో ప్రేమగా వినమ్రంగా రాజు వైపు మరియు అందరి వైపు చూస్తూ ఇలా చెప్పారు. ఇదే విధంగా మనిషి యొక్క విలువ కూడా అతని ఆలోచనలు మరియు అతని కర్మల ద్వారానే తెలుస్తుంది. మనిషి మనసు ఒక జాడీ లాంటిది. ఈ జాడీలో అతను ఎలాంటి ఆలోచనలు నింపుతున్నాడు అనే దానిపైనే అతని విలువ ఆధారపడి ఉంటుంది. కావాలనుకుంటే అతను ఈ జాడీని అందంగా మార్చుకోవచ్చు, కానీ ఈ జాడీ కనుక అహంకారంతో నిండి ఉంటే దీనిలోకి ఎలాంటి జ్ఞానం కానీ వివేకం కానీ ప్రవేశించలేవు. ఆయన ఎంతో చక్కగా వివరిస్తూ, ఒక గిన్నె కనుక ఖాళీగా ఉంటే మనం దాన్ని దేనితోనైనా నింపవచ్చు, కానీ ఏ గిన్నె అయితే అప్పటికే అహంకారంతో నిండి ఉంటుందో దానిని ఎవరైనా ఎలా నింపగలరు? అదేవిధంగా మనిషి మనసు కూడా అహంకారం అనే గర్వంతో నిండినప్పుడు అతని జీవితంలో దేనిని అర్థం చేసుకోలేడు, దేనిని స్వీకరించలేడు అని చెప్పారు. బుద్ధుడు ఎంతో వినమ్రంగా, ఆత్మ యొక్క ఆకలి కేవలం కరుణ మాత్రమే, అది వినమ్రతతోనే తీరుతుంది. కానీ జీవితంలో ఎప్పుడైతే కరుణ వినమ్రత అంతమైపోతాయో అప్పుడు మనిషి యొక్క అహంకారమే అతన్ని ముంచేస్తుంది. అందువల్ల మనం భోజనాన్ని ఏ పాత్రలో తిన్నాము అని ఎప్పుడూ ఆలోచించకండి, ఆ భోజనం ఎలాంటిది అనేది మాత్రమే చూడండి. అదేవిధంగా మానవ జీవితంలో కూడా ఆలోచనలకి నిజమైన విలువ ఉంటుంది అని అక్కడ ప్రసంగించారు. మహాత్మా బుద్ధుని మాటలను అక్కడ ఉన్నటువంటి వారు ఎంతో శ్రద్ధగా ప్రేమతో విన్నారు. ఏ అహంకారంతో అయితే ఆ రాజు బుద్ధుణ్ణి అవమానించాలని చూశాడో, బుద్ధుని యొక్క ఈ జ్ఞాన రహస్యాలు అతని గర్వాన్ని పూర్తిగా అణిచివేసి ఎంతో శాంతింపపరిచాయి. ఓం శాంతి.